ఫ్రెండ్స్ హీరో గ్లామర్ బైక్‌కి ఎయిర్ ఫిల్టర్ ఊడ తీయాలంటే స్టార్ స్క్రూ డ్రైవర్ వేస్ట్ ఉంటే సరిపోద్ది ఊడ తీద్దాం పదండి. ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ ప్యానెల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. 2 స్క్రూస్ అయితే ఉంటది. కింద ఒకటి, పైన ఒకటి. ఇయైతే మామూలుగా తీసింది. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాల. ఇది మొత్తం ప్లాస్టిక్‌తో కూడింది. మన గ్లామర్ బైక్ ఉండేదే ఇదే. యాడ్ ప్లానర్ మొత్తం ఈ సైడ్స్ మొత్తం ఇరిగిపోతుంటది. చాలా జాగ్రత్తగా అయితే తిరగాల. బండైతే బానే ఉంటది గానీ సైడ్ ప్యానెల్ మొత్తం డబుల్స్ పోయినా గానీ మొత్తం ఇరిగిపోయి ఉంది. ఇప్పుడు మొత్తం బండైతే ఇరిగిపోయి ఉంది. డబుల్స్ పోతే త్రిబుల్స్ పోయినా గుంటలైతే పనికిరాదు. చూడండి ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ మొత్తం ఊడతీద్దాం. లోపలైతే ఫిల్టర్ ఉంటది. మొత్తం డస్ట్ అయితే బయట ఉంది. మొత్తం క్లీన్ చేసి ఏద్దాం. మైలేజ్ రావాలంటే అప్పుడప్పుడు ఇదైతే క్లీన్ చేసుకోవాలా. ఎయిర్ ఫిల్టర్ మన ఇంటికాడే తీసుకోవచ్చు. మెకానిక్ షెడ్‌కైతే ఎళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎయిర్ ఫిల్టర్ ఒకటి, చైన్‌లు మొత్తం ఆయిల్ ఏసుకుంటా ఫ్రంట్, బ్యాక్ ఎయిర్ కరెక్ట్‌గా చెక్ చేసుకుంటా ఉంటే ఆయిల్ మైలేజ్ అయితే బాగుంటది. పికప్ కూడా బాగొస్తది. ఫ్రెండ్స్ ఫిల్టర్ అయితే బయటికి తీసి మొత్తం డస్ట్ అయితే క్లీన్ చేసి ఎట్లుందో అట్టయితే ఏసేద్దాం. డస్ట్ అయితే పెద్ద డస్ట్ అయితే లేదు. మొత్తం బ్రష్ తీసుకొని లోపల, బయట 2 పక్కల క్లీన్ చేసేద్దాం. లోపల కూడా డస్ట్ అయితే మొత్తం వేస్ట్. ఒక బ్రష్ ఉంటే ఒక చిన్న బ్రష్, పెయింట్ బ్రష్ గానీ, టూత్ బ్రష్ 2 ఉంటే మొత్తం క్లీన్ చేసేద్దాం. మొత్తం లోపలంతా క్లీన్‌గా తుడిచేసి ఎట్ట తీసామో అటు ఫిట్ చేసేద్దాం. ఈ పనులన్నీ మనం ఇంటి దగ్గరే అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బ్రష్‌తో లోపల సైడ్, బయట సైడ్ ఫిల్టర్ ఓపెన్ చేసి, లోపల, బయట మొత్తం క్లీన్ చేసేస్తే మనకి పికప్ కూడా బాగుంటది. ఆయిల్ మైలేజ్ కూడా బాగొస్తది. మనం ఖాళీగా ఉండేటప్పుడైతే ఇంటి దగ్గరైతే ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఇదిగో మొత్తం బ్రష్‌తో ఒకసారి ఎనకాల, లోపల సైడు, బ్యాక్ సైడ్ మొత్తం శుద్ధంగా రుద్దేయండి. రుద్ది నీట్‌గా ఏసేయండి. మొత్తం డస్ట్ ఉన్న చూడండి, డస్ట్ అయితే వచ్చింది. లోపల కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుద్ధంగా తుడిచేద్దాం. మొత్తం లోపల సైడ్ అంతా నీట్‌గా తుడుచుకొని ఎట్ట తీసామో అట్టయితే ఫిట్ చేసేసేద్దాం. ఈ ఫిల్టర్ అయితే క్లీన్ చేయడం వల్ల పికప్ అయితే బాగుంటది ఫ్రెండ్స్. ఇదైతే మనం మీ ఇంటి దగ్గర అయితే చేసుకోవచ్చు. మనకి పికప్ బాగుంటే ఆయిల్ మైలేజ్ కూడా బాగొస్తది. లోపల స్ప్రే ఇది కొద్దిగా ప్రెస్ చేసేయండి స్క్రూ డ్రైవర్‌తో. క్లాంప్‌ని ప్రెస్ చేసి లోపలికి నెట్టేయండి. ఒక బాక్స్ అయితే అది ఎట్ట తీసారో అట్టయితే బాక్స్ ఫిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్